హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చిక్కుడుకాయ కర్రీ అండి. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకుందాం, చూసేయండి. ముందుగా చిక్కుడుకాయల ముక్కలను అయితే స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ అయితే వేసుకుని ఉడికించుకోవాలి. అలాగే ఇంకో స్టవ్ వెలిగించుకొని దాని మీద అయితే గిన్నె పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని పల్లీలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేయించుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో కొద్దిగా టమాటా ముక్కలు అయితే వేసుకుని పేస్ట్ అయితే ఆడుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే ఈ ముక్కలు అయితే ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉడికించుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. వాటర్ అయితే తీసుకుని ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేయించిన తర్వాత మనం ముందుగా టమాటా ఇంకా ఉల్లిపాయ పల్లీలు అయితే వేయించుకుని పెట్టుకున్నాం కదండి, అదైతే పేస్ట్ ఆడుకున్నాం. సో ఆ పేస్ట్ని అయితే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అయితే సరిపోతుంది హై ఫ్లేమ్లో వేయించుకుంటే. లేదు స్లో ఫ్లేమ్లో అంటే ఒక 10-15 మినిట్స్ అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా వేసుకుని అయితే బాగా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడేటేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మనకి వేగిపోయింది అంటే పైకైతే ఆయిల్ అయితే పైకి తేలుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు, కారం అండి మీరు స్పైసీనెస్ బట్టి అయితే వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి అది. అంటే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోకుండా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. మీరు కారం అది సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవచ్చు. నేను కారం సరిపోలేదని చెప్పేసి మళ్ళీ వేసాను. మరి ఎందుకు వేసారని డౌట్ రావచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, చిక్కుడుకాయ ముక్కలను అయితే వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. మసాలా మొత్తం పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ అయితే మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని కలిపేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకుని అయితే ఆవిరి మీద అయితే ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, 10 మినిట్స్ తర్వాత చూసి ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకుని మనకి గ్రేవీకి ఎంత గ్రేవీ అయితే కావాలో కన్సిస్టెంట్ బట్టి అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలి. మీరు వాటర్ అంటే మీ గ్రేవీ కంటెస్ట్ బట్టి అయితే మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిక్కుడుకాయ అంటే ఇష్టపడనోళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఈజీగా అయితే తింటారండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కర్రీ అయిపోతే మాత్రం ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుందండి ఈ విధంగా. ఒకసారి అయితే 2-3 మినిట్స్ అయితే కలిపేసుకుందాం ఈ విధంగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకసారి నేను చూపించిన ప్రాసెస్‌లో అయితే చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి. గ్రేవీ కన్సిస్టెంట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.